నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో టూకే ర్యాన్ నిర్వహించిన పోలీసు అధికారులు. వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఈ నెల 4న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపు. సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్పీ. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కేటీఆర్ నివాళులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో టూకే ర్యాన్ నిర్వహించారు. క్రీడాకారులు, యువత, విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడు బాధ్యత గల వారిగా వ్యవహరించి డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్ఐలు శ్రీకాంత్, డీసీ పిఓ కవిత, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, క్రీడాకారులు, యువత, ప్రజలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 2 కిలోమీటర్ రన్ అంబేద్కర్ ఘాట్ నుంచి ఘాట్ వరకు కంప్లీట్ అయింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రియేట్ అవేర్నెస్ అగేన్స్ట్ డ్రైవ్ అలల్ అండ్ డ్రగ్ ప్రివెన్షన్. ఈ ఇయర్లో 12 జనవరిలో 14 జనవరిలో ఆనరబుల్ సీఎం అండ్ రెస్పెక్టెడ్ డిజిజర్ దిస్ అలవ్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్కి పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఒక 3 మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. సో ఈ ప్రోగ్రాంలో పోలీస్ తరఫు నుంచి 2 విషయం చాలా అవసరం. ఒకటి అరైవల్ ఫర్ రోడ్ సేఫ్టీ, సెకండ్ డ్రగ్స్. సో ఈ ప్రెస్ మిత్రుల ద్వారా మీ అందరి జనాలకి ఒక రిక్వెస్ట్, ప్రాపర్గా ఈ ట్రాఫిక్ గురించి ప్రికాషన్ ప్రాపర్గా తీసుకోండి. మెయిన్లీ ఒక హెల్మెట్, రైడింగ్, అవాయిడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, థర్డ్ ప్రాపర్ రాంగ్ వే డ్రైవింగ్ అవాయిడ్ చేయకండి, అండ్ మైనర్ డ్రైవింగ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయకండి. సో దిస్ స్మాల్ ప్రికాషన్ ప్రాపర్లీ తీసుకుంటే అవర్ ప్రీషియస్ లైఫ్ సేవ్ అవుతుంది. రిగార్డింగ్ డ్రగ్ గురించి ఈ సిరిసిల్లలో పెద్ద సేలర్స్, పెడ్లర్స్ లేదు. బట్ అవర్ సిరిసిల్లలో చాలా చోట్ల కన్జ్యూమర్స్ ఉన్నాయి. ఈ సిరిసిల్ల టౌన్లో, ఈ ప్రాంతీయ మెంబర్లో కన్జ్యూమర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ డివిజన్లో నేను ప్రతి ఒక్కటి కన్జ్యూమర్ ఫైండింగ్ దిస్ కన్జ్యూమర్స్. అండ్ 2 వీక్ పాత సిరిసిల్ల హాస్పిటల్లో ఒక డి అడిక్షన్ సెంటర్ కూడా, కొత్త డి అడిక్షన్ సెంటర్ ఇనాగ్రేట్ అవుతుంది ఆల్రెడీ. సో లాస్ట్ 10 days నుంచి 6 person ఆల్రెడీ ఈ డి అడిక్షన్ సెంటర్లో పంపేయండి పోలీస్ తరఫు నుంచి. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీ దగ్గర మీడియా ప్రెస్ దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కన్జ్యూమర్ గురించి, సెల్లర్ గురించి, పోలీస్ని ఇన్ఫార్మ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ దిస్ వీ హ్యావ్ టు మేక్ అవర్ సిరిసిల్ల ఆర్ అవర్ తెలంగాణ స్టేట్ డ్రగ్స్ ఫ్రీ. ఫర్ దాట్ దిస్ ఇనిషియేటివ్ ప్రకారం మీ అందరికీ
పోలీస్కి సహాయత చాలా అవసరం. సో ప్లీజ్ పోలీస్కి కోఆపరేట్ చేయండి, హెల్ప్ చేయండి. వార్పిన్ కార్మికుల కూలీ పెంచాలని కోరుతూ మే 4 రోజున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరం వద్ద సంఘీభావం తెలిపి మాట్లాడారు. యాజమాన్యం మొండి వైఖరి మానుకుని వెంటనే వార్పిన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. చాలా మంది యాజమాన్యులు కూలీ పెంచడానికి ఎలాంటి అభ్యంతరాలు తెలపకపోయినా కొంతమంది పెద్ద యాజమాన్యులు కావాలని సమ్మె కొనసాగాలని అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. యాజమాన్యులు ఈ రకంగా ఆలోచించడం సరైనది కాదని, చర్చల్లో చాలా వరకు కార్మికులు దిగి వచ్చినా కూడా యాజమాన్యులు ఇంకా కూలీ తగ్గించిస్తామని మొండికేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే కార్మికులు అడుగుతున్న కూలీని ఒప్పుకొని సమ్మెను విరమింపజేయాలని, లేని పక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, గౌరవాధ్యక్షులు ఉడత రవి, మచ్చ వేణు, ఐరన్ ప్రవీణ్, సామల నర్సయ్య, సామల శ్రీనివాస్, బూట్ల వెంకటేశ్వర్లు, కూరపాటి భాస్కర్ పాల్గొన్నారు. యజమానులు చేసిన శ్రమ దోపిడీ వెంటనే కూలీ అగ్రిమెంట్ కొనసాగిస్తాం. కూలీ పెరిగే వరకు సమ్మెను కొనసాగిస్తాం. కూలీ పెంచే వరకు సమ్మెను. వార్పిన్ యజమానులపై అధికారులు చర్యలు. వార్పిన్ యజమానులపై అధికారులు చర్యలు. వార్పిన్ యజమానులపై అధికారులు చర్యలు. వార్పిన్ కార్మికులకు న్యాయమైన డిమాండ్లు. వార్పిన్ కార్మికుల కూలీ పెంపు దాదాపు 4 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ కాక పాత కూలీనే ఇవ్వడం జరుగుతుంది. యజమానులు నిత్యావసర సరుకులకు అనుగుణంగా కూలీ అగ్రిమెంట్ చేయాలని యజమానులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా డిసిఎల్ గారికి, ఇటు లేబర్ ఆఫీస్కు అందరికి ఇచ్చిన యజమానులు మొండి వైఖరి వహించుకుంటూ కూలీ పెంచకుండా తాత్పర్యం చేయడం జరుగుతుంది. అందుకే వారం రోజుల నుంచి కార్మికులు సమ్మెకు పోవడం జరిగింది. అయినా యజమానులు మొండి వైఖరి వహించి కార్మికుల కూలీ పెంచని పరిస్థితి ఉన్నది. కాబట్టి రేపు సోమవారం నాడు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి సిఐటియు జిల్లా కమిటీ వారికి కార్మికులందరికీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళ కూలీ పెంచేంత వరకు కూడా వాళ్ళు ఎంబడి ఉండి మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే యజమానులు కూడా ప్రభుత్వం మీకు ఎన్నో వసతులు కల్పిస్తుంది కాబట్టి ఈ కార్మికులకు కూడా వెంటనే కూలీ పెంచాలి. పెంచకుంటే కూడా మీ సంఘం దగ్గర పెద్ద ఎత్తున వంట వార్పే కార్యక్రమం కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి యజమానులు దిగి రావాలి. అట్లాగే కలెక్టర్ కూడా చొరవ తీసుకొని వెంటనే ఈ సమ్మె, ఎండాకాలం ఉంది కాబట్టి సమ్మె విరమింపే దిశగా కూలీ రేట్లు పెంచాలని కలెక్టర్ గారికి, ఇటు యజమానులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. గత 6 రోజుల నుంచి పాలిస్టర్ వార్పిన్ కార్మికులు మా సోదరులు న్యాయబద్ధమైన కూలీ గురించి పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా యజమానులు నిమ్మకు నేరెత్తినట్టుగా వాళ్ళు వివరిస్తున్న వాళ్ళ తీరు బాగాలేదు. అదే కాకుండా మా సమ్మెను విచ్ఛిన్నం చేసడానికి చాలా రకాలుగా భయాందోళనకు గురి చేసుకుంటా వార్పలను బెదిరించే చర్యలు కూడా పాల్పడుతున్నారు. దీనికి ఏమైనా విచ్ఛిన్నమైన ఏమైనా యజమానుల బాధ్యత ఉంటుంది. ఏదో ఇప్పటికే ఇది అయిపోలేదు. రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఈ పాలిస్టర్ వస్త్రాలు కాకుండా ఏ ఇతర చీరలైనా చాలా డేంజర్గా ఉంటుంది. రాబోయే కాలంలో చీరలు ఇప్పటికైనా మానవతావాదం దొరుకుతుంది ఆలోచించి చర్చల నుంచి వీలైనంత తొందరగా కూలి పెంచాలి. అలాగే సోమవారం నాడు ఎల్లుండి కలెక్టర్ ముట్టడి కాబట్టి ప్రతి ఒక్క వార్పిన్ సోదరులు తమ వార్పిలు వెళ్ళకుండా ఒకరు ఇతరులు ఉన్నా కూడా వార్పులను తీసుకొచ్చి సమ్మెను విజయవంతం చేయాలి. ఒకవేళ కలెక్టర్ దగ్గర కాకపోయినా కూడా రాబోయే కాలంలో యజమానుల ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమం వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మా ఓపికను నశించిపోయినట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి ఆ ఓపిక నశించకుండా మీరు ఇంటనే కూలి పెంచాలని మా సిఐడి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వార్పిన్ కార్మికుల సమ్మె జరగబట్టి ఇప్పటికీ 6 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా యజమానులు 2 దఫాలు పిలిచి మా సమ్మెకు అనుగుణమైన కూలీ నిర్ణయించాక కాలయాపన చేస్తున్నారు. అధికారులకేమో అయిపోయింది కూలీ అని చెప్పడం జరుగుతుంది. కానీ మా కూలీ మాత్రం 6 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నా కానీ ఇప్పటివరకు అధికారులు కూడా పట్టించుకున్న
పాపాన లేదు. దీని ప్రతి ఒక్క అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లు మేమేం గొంతమ్మ కోరికలు అడుగుతలేము. పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగానే కూలి అడిగినాం. దీనికి వాళ్ళు బాగా పెద్దగా భూతద్దలో చూపించి మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు యజమానులు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మా కూలిని అగ్రిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ప్రతి ఒక్క వార్పరు కూడా సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా రావాలి. ఏ ఒక్కరు కూడా మిషన్ చాలు పెడితే బాగుంటుంది, తగిన చర్యలు తీసుకోబడుతుంది. కానీ సోమవారం రోజు ప్రతి ఒక్క వార్పరు 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ వద్దకు రాగలరని కోరుచున్నాను. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో గల శ్రీ శివసాయి సాయిబాబా ఆలయం వార్షికోత్సవం నిర్వహించడం ఆలయ అధికారులు మర్చిపోయారని కూరపాటి రవి, మందాడి సత్యనారాయణ రెడ్డిలు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో శివసాయి బాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేవారని, ఏప్రిల్ 30న వార్షికోత్సవం ఉండగా ఆలయ అధికారులు మర్చిపోయారని కూరపాటి రవి, మందాడి సత్యనారాయణ రెడ్డిలు పేర్కొన్నారు. పట్టణ ప్రముఖులను, భక్తులను పాలకవర్గ సభ్యులు పిలిచి ఎంతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేవారని, ఇప్పుడు ఆలయ సిబ్బంది ఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించి మర్చిపోయారని వెల్లడించారు. వెంటనే పై అధికారులు వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ శివసాయిబాబా దేవస్థానం సిరిసిల్ల పట్టణంలో గల నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని మరిచిన ఆలయ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి ఈవో సిరిసిల్ల పట్టణ పరిధిలోని శ్రీ శివసాయిబాబా దేవస్థానం నూతన ఆలయ వార్షికోత్సవం తేదీ 30/4/2026 రోజున జరగవలసి ఉండగా అట్టి వార్షికోత్సవాన్నే మరిచిపోయిన ఆలయ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి ఇట్టి ముఖ్య కార్య వార్షికోత్సవాలు మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో ఆలయానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించేవారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య దాతలుగా ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణానికి చెందిన పలువురిని పూజా కార్యక్రమాలకు ఆహ్వానించేవారు. కానీ ప్రస్తుత ఆలయ సిబ్బంది మరియు ఈవో వ్యవహరిస్తున్న తీరు పట్ల మరియు వారి యొక్క నిర్లక్ష్య వైఖరి పట్ల సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి ఆలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం సీఎం రేవంత్ రెడ్డి కల్పిస్తారని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలను బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించామని ఏఐసీసీ మైనారిటీ శాఖ పరిశీలకులు మహమ్మద్ ఫయాజ్ అన్నారు. సెక్యులర్ భావాలు ఉన్న రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులకు సముచిత స్థానం పార్టీలో కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నేను రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో డీసీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీ మీటింగ్ జరిగింది. అందులో మైనార్టీ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్ సాహెబ్ గారు ఉన్నారు. మరి వీరందరూ కలిసి అందరూ వచ్చి అంటే సీనియర్లు అందరూ ఒక చోట చేరడం, తర్వాత అందరూ వారి యొక్క బాధలను తెలియజేసుకున్నారు. ఆ బాధల్లో ఒక మంచి పరిణామాలు బయటకు వచ్చాయి. అందరికీ సముచిత స్థానాల్లో కూర్చోబెట్టాలని డీసీసీ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు. దాన్ని మరి కొద్ది రోజుల్లో అది పూర్తి అవుతుందని, రాబోయే కాలంలో ఉన్న మొత్తం సిరిసిల్ల డిస్టిక్లో మొత్తం మైనార్టీలను ఒకటి చేసి బీఆర్ఎస్ నుంచి కూడా మనం ఇక్కడ లాక్కొని తర్వాత వేరే పార్టీలో ఉన్న మైనార్టీలను కూడా మనం ఇదే విధంగా ఆకర్షిద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే మరి ఒక చోట మనం రావాలంటే మన సీనియర్లకు ఒక పొజిషన్ రావాలని మరి మసీదుల కమిటీను, తర్వాత మ్యారేజెస్ కమిటీకి, షాదీఖానా కమిటీకి మరి కొంతమంది నెంబర్లు వేయడానికి అంటే కృషి చేస్తానని మా డీసీసీ గారు చెప్పడం, తర్వాత రాబోయే కాలంలో మైనార్టీలను ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచింది. వాళ్ళ అకృత్యాలకు మనంతా భయపడి, మన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీలంతా భయపడి వాళ్ళ వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ మన ఘర్ వాపస్ అనేది
నినాదంతో మన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళని చేర్చుకొని రాబోయే ఎలక్షన్లు మన సిరిసిల్ల నుంచి మరి మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. తర్వాత ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపిస్తాం. ఎందుకంటే ఈయన చేసే కార్యక్రమాలు చాలా అఘోరంగా ఉండే ఇదివరకు. అది నాకు తెలిసి ఎన్నో అరెస్టులు అయినాయి. మా కార్యకర్తలు ఎంతోమందికి బాధలు అనేది అనుభవించారు. రాబోయే కాలంలో ఇది తప్పకుండా మన డిస్టిక్లో నుంచి ఈ మొత్తం 4 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అనే నా నినాదం. కాబట్టి మన అంతా మైనార్టీస్ అంతా ఒక చోటు చేరాలి. మైనార్టీలు అంటే ఒక విషయం మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరైనా సిక్కులు ఉన్నా వాళ్ళని కలుపుకోండి. ఇంకోటి క్రిస్టియన్స్ ఉన్న బౌద్ధిస్టులు ఉన్న వాళ్ళందరినీ మీరు చూడండి. వాళ్ళని కూడా ఇందులో కలుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. జై కాంగ్రెస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి అబ్జర్వర్ ఇచ్చేసినటువంటి మహమ్మద్ ఫయాజుద్దీన్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈరోజు వారు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులందరినీ కూడా ఇక్కడ ఏకం చేసి వారు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను వారి నుంచి తెలుసుకొని ఆ తర్వాత వారికి ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి ఎవరైతే ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడేటువంటి మైనార్టీ సోదరులు సోదరిమణులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ యొక్క వీరందరూ కూడా తగినటువంటి బాధ్యతలు ఇచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని గుర్తించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కష్టపడ్డ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన ఇంకా మంచి రోజులు వచ్చి వారికి మంచి తగిన గుర్తింపులు ఇస్తుందని భావిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మైనార్టీ సోదరులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్, ఎస్పీ మహేష్ పి గీతే, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, డీఎస్పీ నాగేంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సిరిసిల్ల నియోజకవర్గం స్థాయిలోని మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొదలగు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పరిపాలన సాగించాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా పూర్తి స్థాయిలో అర్హులందరికీ అందేలా చూడాల్సిందిగా ప్రభుత్వం తరపున కలెక్టర్ కి విన్నవిస్తున్నామని అన్నారు. కొత్త పెన్షన్లను ప్రభుత్వం అర్హులకు ఇవ్వాల్సిందిగా ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు, గ్రామాల యొక్క సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న మన జిల్లా ఆర్టీఓ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మరో ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారు, ఏఎస్సీ చైర్మన్ గారు, డిఎస్పీ గారు, మరి స్థానిక కౌన్సిలర్ బాలయ్య గారు, మరి ఇతర మండలాల నుంచి వచ్చిన సర్పంచులకు, మరి మున్సిపల్ పరిధిలో గౌరవ ప్రజాప్రతినిధి కౌన్సిలర్లకు, మరి 5 మండలాల నుంచి వచ్చిన సర్పంచులకు, మరి వార్డు మెంబర్లకు, మన జిల్లా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మరి ప్రజాపాలన అంటే మరి ఏ ప్రభుత్వాలున్నా ప్రజలకు మేలు కోరే ప్రభుత్వాలే కాబట్టి మరి ఏ సంక్షేమ ఫలాలైనా కూడా నిశ్చయంగా ప్రజలకు అందేలా చేయాలి. మన జిల్లా గౌరవ అధికారులందరూ మరి ఎందుకంటే గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు ఉన్నారు కాబట్టి మనము మరి మన విద్యార్థుల పెన్షన్ కానీ మరి వికలాంగుల పెన్షన్ కానీ మరి కొన్ని పెంచడం అనేది మరి విద్యార్థులకు కొన్ని రావాలి, మరి వికలాంగులకు కూడా పెంచాలని కూడా పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.
దయచేసి, ఎందుకంటే మేము వాటిల్లో ఉంటాం కాబట్టి మరి మీరు కూడా అర్హులైన ప్రజలు మమ్మల్ని అడుగుతారు కాబట్టి, ఎందుకంటే మీరు మా జిల్లా శ్రీదే భాష కాబట్టి సభ వేదిక మీద చెప్పడం జరుగుతుంది మేడం. మరి ఈ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించిన ఈ కార్యక్రమానికి నచ్చిన పెద్దలందరికీ మరి వేదిక ముందున్న గర్వర కౌన్సిలర్లకు, మా సర్పంచ్లకు, మండల అధ్యక్షులకు అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 6 మృత్యువాత పడ్డ సంఘటన విషాదంగా మిగిలింది. సిరిసిల్లకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు కావడంతో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లి మృతులకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్ కు చెందిన బొబ్లీ రాజు కుటుంబ సభ్యులు వ్యాపార రీత్యా సనత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో రాజు కొడుకు బిడ్డ ఫ్యామిలీలు యాదగిరిగుట్ట దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్లారు. అందులో గాయపడ్డ మహిళకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కేటీఆర్ రైతులకు సిఫారసు చేశారు. కుటుంబంలో అందరూ చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను సిరిసిల్లకు తీసుకువచ్చిన తర్వాత వారిని చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. మేము ఎట్లుండాలి అయ్యో అయ్యా అన్ని తండ్రికి ఇంత కలకల పెట్టండి అయ్యా, నా బిడ్డలు ఎట్లా మంచి పోవాలి అయ్యా, ఉన్న ముగ్గురు ఒక్కసారి పోతున్నదే అయ్యా, వాళ్ళ వంశం లేకుండా అయిపోయిందా అయ్యా, చిన్నదాని నుంచి పోయినా నేను పెంచుతుంటున్నయ్యా నా అయ్యా సెలవులు ఉన్నాయి అన్నదే అయ్యా, మేము టూరు పోతామన్నదయ్యా అయ్యా, నేను ఎట్లా బతకాలి అయ్యో అయ్యా, తల్లిదండ్రులు కొట్ట పోతా అయిపోతుండరే దేవుడా నా దేవుడా నీ బిడ్డ దారి ఎట్లా దొరికిందే బిడ్డు, నా బిడ్డ మీ ఆఫీస్ టైం ఏంటే బిడ్డు, నా బిడ్డ మీ ఆఫీస్ పోవా బిడ్డు, నా బిడ్డ మీ ఆఫీసు. సార్ నమస్తే సార్. అమ్మా మధు ఒక్క నిమిషం ఫోన్ చేసి సార్ 2 నిమిషాలు ऑटो बोले दूसरा मोटर कर देते నా బిడ్డ నేను నా పోయిన అయిపోతుంది బిడ్డ, నా బిడ్డ ఇద్దరు తల్లి నా బిడ్డ అయిపోయినాయి అనుకున్నా బిడ్డ, నా బిడ్డ అయిందా ఎవరు లేరంతా
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆపరేషన్ ముగించుకుని తిరిగి వచ్చే దారిలో క్యూబాపై సైనిక చర్య చేపట్టబోతున్నామని ప్రకటించిన ట్రంప్ ఇరాన్ నుండి తిరుగు ప్రయాణంలో క్యూబాను వెంటనే స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పేర్కొన్నారు. క్యూబా తీరంలో అమెరికా నౌకాదళ నౌకను మోహరించి వారిని లొంగిపోయేలా చేస్తామని ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. క్యూబాపై కొత్తగా ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. క్యూబా తన దారిలోకి రావాల్సిందేనని, ఆ దేశం తమకు లొంగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా కరీబియన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా పెద్ద సినిమా జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ముందుగా మార్చి లేదా ఏప్రిల్లో అనుకున్నప్పటికీ షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ తేదీకి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా OTT భాగస్వామి నెట్ఫ్లిక్స్ అని సమాచారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించిన పోలీసు అధికారులు. వార్పిన్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఈ నెల 4న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపు. సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన జిల్లా కలెక్టర్ SP. హైదరాబాద్లోని ORR రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి KTR నివాళులు, కుటుంబ సభ్యుల కన్నీటి వీడ్కోలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.